వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 44. మనో రూమ్ లో నుంచి బయటకు వచ్చేసి తన గుండెలపై చెయ్యి వేసుకొని అభి సాన్నిహిత్యంలో పెరిగిన గుండె వేగం తగ్గించుకుంటూ ఉన్నది. ఆ తర్వాత కిందకు వెళ్లేసరికి ఇంద్రాణి అండ్ బ్యాచ్ డిన్నర్ చేసేసి వెళ్లిపోయారు. మాణిక్యమ్మ గారు ఉంటే ఆవిడను కూడా తినమని బలవంతం చేసి తినిపించి పంపించింది మనో రూమ్ లో నుంచి వచ్చేసిన తర్వాత అభి జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. తన మనసులో ఏదో చెప్పలేని ఫీలింగ్, అది ఏమిటో కూడా తేల్చుకోలేకపోతున్నాడు. తన మనసు ప్రశాంతంగా ఉన్నా బుద్ధి మాత్రం ఆలోచనలతో సతమతం అవుతున్నది. అభిని డిన్నర్ చేయడానికి మనసు వెళ్ళమంటున్నా బుద్ధి వద్దు అని వారిస్తూ ఉంటే ఆ రెండింటి మధ్య జరిగిన పోరులో మనసే గెలిచి తనకి తెలియకుండా అలా ఆలోచిస్తూనే డిన్నర్ చేయడానికి కిందకు వెళ్ళాడు. కింద డైనింగ్ టేబుల్ దగ్గర మను ఒక్కటే కూర్చుని ఉంటే పైన జరిగినది గుర్తుకు వచ్చే ఇబ్బందిగా ఫీల్ అవుతూ వెళ్ళి మామ వాళ్ళు ఎక్కడ అని అడిగాడు అభి. అభిగారు, అత్తయ్య వాళ్ళు అందరూ తినేసి వెళ్లిపోయారు, ఇంకా మీరే మిగిలారు, రండి మీకు కూడా వడ్డిస్తాను అని చెప్పింది మనం. అభి వెళ్లి కూర్చుంటే తనే దగ్గరుండి అన్నీ వడ్డించింది. అభి తింటూ ఉంటే అభిగారు మిమ్మల్ని ఒకటి అడగాలి అన్నది మనం. ఏమిటి అన్నట్లు చూశాడు అభి. అది రేపు సండే కదా, ఆఫీస్ కూడా హాలిడే, ఒక్కసారి సత్య దగ్గరకు వెళ్లి వస్తాను అని చెప్పింది మనం. రోజు ఆఫీసులో కలుస్తూనే ఉన్నారు కదా, మళ్ళీ రేపు కూడా కలవాలా? మీ ముచ్చట్లు చెప్పుకోవటానికి ఆఫీసు సరిపోదా? పైగా రోజు ఫోన్ చేస్తూనే ఉంటుంది, ఏదో లవర్స్ మాట్లాడుకున్నట్టు గంటల తరబడి మాట్లాడుతూనే ఉంటారు. ఇంకా చాలక ఇంటికెళ్ళి మరీ మాట్లాడాలా? అయినా నువ్వు వెళ్ళాలి అంటే వెళ్ళు, అంతేకాని నన్ను పర్మిషన్ అడగవలసిన నెసెసిటీ ఏమీ లేదు అని చెప్పాడు అభి. ఇంతలో మను ఫోన్ మోగింది. కాల్ ఫ్రమ్ సత్య. అభి పక్కనే మొబైల్ ఉండటంతో చూసి, అదిగో ఇప్పుడే అలా అన్నావో లేదో ఇలా చేసేసింది, ఇంకా వెళ్ళి మాట్లాడు అన్నాడు అభి. మను ఫోన్ లిఫ్ట్ చేసి, హా సత్య చెప్పు అన్నది. మనో, రేపు ఇంటికి వస్తాను అన్నావు కదా, నేను వచ్చి పిక్ చేసుకోనా లేదా నువ్వే వస్తావా అని అడిగింది సత్య. ఏమిటే వచ్చేది, మనమేమన్నా లవర్స్ అనుకున్నావా ఏమిటే? రోజు ఆఫీసులో కలుస్తూనే ఉన్నాము, పైగా రోజు ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇంకా ఒక్క రోజు రాకపోతే ఏం కాదులే, నేను రాను, నువ్వు ఒక్కదానివే ఉండు, బాయ్, ఉంటాను అని చెప్పింది మనం. హే మను, ఏమైంది నీకు అలా మాట్లాడుతున్నావు? అంతా బాగానే ఉందా? అభి ఏమైనా అన్నాడా అని సత్య అంటూ ఉంటే అభి మను చేతిలో ఫోన్ తీసుకొని స్పీకర్ ఆన్ చేశాడు. అభి అలా చేయటంతో మను టెన్స్ అయ్యింది. సత్య ఎక్కడా మను అని పిలుస్తుందో అని. అభితో నేను చెప్పనా పోని, హలో హలో మా అంటూ ఉండగానే అభి గారు, నా ఫోన్ స్పీకర్ ఎందుకు ఆన్ చేశారు, నా ఫోన్ నాకు ఇవ్వండి అన్నది మను మాటలు విన్న సత్య అభి అక్కడే ఉన్నాడు అని సైలెంట్ గా అభి అని పిలిచింది. హా సత్య, నేనే, చెప్పు అన్నాడు అభి. అభి, రేపు మైత్రిని ఇక్కడకు పంపించవచ్చు కదా, ఒక్కదాన్నే బోర్గా ఉంది అని అడిగింది సత్య. నువ్వు ఒక్కదానివే అక్కడెందుకు సత్య, నువ్వే రేపు ఇక్కడికి రా, ఎలాగో నీ ఫ్రెండ్ ఇక్కడే ఉన్నది కదా అన్నాడు అభి. సరే అభి, నేనే వస్తాను అని చెప్పింది సత్య. అభి తన డిన్నర్ కంప్లీట్ చేసి ఫోన్ మనుకు ఇచ్చి హ్యాండ్ వాష్ చేసుకోవటానికి వెళ్ళాడు. అభి ఇవ్వగానే ఫోన్ తీసుకుని, సత్య, అభి గారు చెప్పారు కదా వస్తున్నావా అని అడిగింది మనం. హా మను, అభి చెప్పాడు కదా, పైగా నీకోసమైనా వస్తాను అని చెప్పింది సత్య. ఒసే, నన్ను అలా పిలవటం ఆపే, ఇందాక కూడా అభి గారి ముందు ఎక్కడ అలా పిలుస్తావో అని తెగ టెన్షన్ పడ్డాను తెలుసా అన్నది మనం. సర్లే, ఇకపై ట్రై చేస్తాను, బాయ్ అన్నది సత్య. బాయ్, జాగ్రత్త అని కాల్ కట్ చేసింది మనం. ఆ తర్వాత అభి పైకి వెళ్లిపోయాడు. మనం అక్కడే కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నది. ఇంతలో కాలింగ్ బెల్ మోగటంతో వెళ్లి డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా ఉన్న సిద్ధుని చూసి, వచ్చావా సిద్ధు, రా, నీకోసమే వెయిట్ చేస్తున్నా, డిన్నర్ చేద్దువురా అని పిలిచింది మనం. సారీ వదిన, ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తే మూవీకి వెళ్ళాను అంతే, అందుకని లేట్ అయింది, ఇంకెప్పుడు ఇలా కాకుండా చూసుకుంటాను అని చెప్పాడు సిద్ధు. నేను అవేమీ అడగలేదు సిద్ధు, ముందు ఫ్రెష్ అయ్యిరా, డిన్నర్ చేద్దావు, ఇప్పటికే లేట్ అయ్యింది అని చెప్పింది మనం. హా వదిన, ఇప్పుడే వస్తాను అని చెప్పి 5 minutes లో ఫ్రెష్ అయి వచ్చాడు సిద్ధు. మను సిద్ధుకి భోజనం పెట్టి, ఏమిటి సిద్ధు అలా డిస్టర్బ్డ్ గా ఉన్నావు, ఎనీ ప్రాబ్లం అని అడిగింది. అదేమీ లేదు వదిన, ఏదో చిన్న ఇష్యూ అంతేలే అని శ్రీ గురించి తలుచుకొని, ఇంకేమిటి వదిన, రేపు సండే కదా, నువ్వు ఇంట్లోనే కదా ఉండేది, మనం రేపు ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం వదిన
రేపంతా మీతోనే టైం స్పెండ్ చేస్తాను అన్నాడు సిద్ధు. సరే ముందు తిను అని చెప్పి, సిద్ధు నీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినది కదా, ఇంకా ఎంజాయ్మెంట్ ని పక్కన పెట్టి కెరీర్ ని ప్లాన్ చేసుకో అని చెప్పింది మనం. ఆ వదిన, నువ్వు చెప్పావుగా చేస్తాను, కానీ నేను ఏం చేయాలి అన్నా అదంతా కూడా అన్నయ్య చూసుకుంటాడు. అన్నయ్య ఏం చెప్తే అదే చేస్తాను. నాకు అన్నయ్యకు హెల్ప్ గా ఉండాలి అని ఉన్నది, కానీ మా అన్నయ్య ఎంత కష్టమైనా తనే పడి మమ్మల్ని సంతోషంగా చూసుకుంటాడు. అందుకనే అన్నయ్య తర్వాతే ఏమైనా తనే చెప్తాడు అని వెయిట్ చేస్తున్నా అని చెప్పాడు సిద్ధు. బాగుంది, మీరు కష్టపడకూడదు అని మీ అన్నయ్య చెప్తేనే చేస్తాము అని మీరు, ఇలా అయితే ఎలా చెప్పు అన్నది మనం. అదంతేలే వదిన అని తినటం కంప్లీట్ చేసి, ఐఎమ్ టైర్డ్ వదిన, రేపు మాట్లాడుకుందాం అనేసి తన రూమ్ కు వెళ్లిపోయాడు సిద్ధు. మను కూడా ఏదో తిన్నాములే అని తినేసి తన రూమ్ కు వెళ్లి అభి నిద్రపోవటంతో తను కూడా నిద్రపోతూ, అభి గారు మీరు నన్ను ఇంతలా అబ్జర్వ్ చేస్తారా, నాట్ బ్యాడ్, మీరు చాలా మారుతున్నారండి అని నవ్వుకుంటూ తను కూడా నిద్రపోయింది. మను వచ్చి నిద్రపోగానే అప్పటి వరకు కళ్ళు మూసుకున్న అభి కళ్ళు తెరిచి ఆలోచిస్తూ మైత్రి తనతో మాట్లాడిన మాటలు, కింద సిద్ధుకు చెప్పిన మాటలు రివైండ్ చేసుకుంటూ, ఈ మెంటల్ది తింగర పనులు చేసినా ఇలాంటి మాటలు బాగానే చెప్తుంది, నిజంగానే మామ్ బాధపడుతుంది అని ఇన్నాళ్ళు మామయ్య వాళ్ళు ఏం చేసినా చూస్తూ ఉన్నాను, కానీ దానివల్ల మాకంటే ఆ కంపెనీ మీద పనిచేసే వాళ్లే ఎక్కువ సఫర్ అవుతారు. ఇక నుంచి అలా జరగకూడదు, రేపే వాటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేస్తాను అని మను వైపు చూసి, ఇది ఇలా కూడా ఆలోచించిందా, చేసిన తప్పుని చెప్పకుండానే ఆ తప్పేమిటో తెలిసేలా చెప్పింది. ఇది ఆలోచించే విధానం, మాట్లాడే పద్ధతి అన్ని కూడా ఎందుకు నాకు నిన్నే గుర్తు చేస్తున్నాయి. ఇది పక్కనే ఉంటే నువ్వు నాతోనే ఉన్నట్టు ఉన్నది, కానీ అది నిజం కాదు కదా బంగారం, నువ్వు నాకు దూరం అయ్యావు అని నీ గురించి ఆలోచిస్తూ నీలా మాట్లాడే తనని చూసి నేనే అలా పొరపడుతున్నాను. నువ్వు నాకు దూరం అయ్యావు అన్న నిజాన్ని మర్చిపోలేక, దానితో ముడిపడిన బంధాన్ని ఒప్పుకోలేక సతమతం అవుతున్నాను. అసలు ఇది పెళ్లిలో నా పక్కకు వచ్చి కూర్చున్నది, నాకు అప్పుడే తెలుసు ఇది ఆ ప్రీతి కాదు అని, కానీ ఎలా నేను దీనికి తాళి కట్టానో నాకే ఇప్పటి వరకు తెలియదు. అప్పుడు ఆ క్షణం నా మనసెందుకో అక్కడ ఉన్నది నువ్వే అని చెప్పింది. అనుకోకుండా నా జీవితంలోనికి వచ్చింది. నేను అనుకున్నా దూరం చేసుకోలేకపోతున్నాను. మన మధ్య మనం కలుసుకోలేనంత దూరం వచ్చింది బంగారం. అసలు ఎందుకు నన్ను వదిలి వెళ్ళావు, ఎక్కడున్నావో తెలియదు, ఏమయ్యావో తెలియదు. గడిచిన జ్ఞాపకాలు తలుచుకుంటూ మిగిలిన జీవితం గడపమని వదిలేసి వెళ్ళిపోయావా బంగారం అని కళ్ళు మూసుకుంటే కళ్ళ నుంచి కన్నీరు జారుతూ ఉన్నది. వెంటనే మను తనతో చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. అభి, నీ కళ్ళల్లో నేనెప్పుడు బాధని చూడకూడదు, అవెప్పుడు నవ్వుతూ నన్ను నవ్విస్తూనే ఉండాలి. నేను ఎక్కడికి వెళ్ళను, ఎప్పుడూ నీ కళ్ళల్లోనే ఉంటాను. నువ్వు ఇలా చిన్నపిల్లవాడిలా ఏడిస్తే నేను ఆ కన్నీటి నుంచి నీకు దూరమైపోతాను అనే మాటలు గుర్తుకు వచ్చి వెంటనే తన కళ్ళు తుడుచుకొని కళ్ళు మూసుకుంటే తన గతం తన కళ్ళ ముందే మెదిలింది. రే బావా, త్వరగా రెడీ అవ్వు, అక్కడ ఫంక్షన్ కి టైం అవుతుంది అన్నాడు అభి. బావా, నీ హడావుడి అంతా కూడా దేనికో నాకు తెలుసులేరా, మా చెల్లి కోసమే కదా అని అడిగాడు సంతోష్. ఆ బావా, నా బంగారం ఇంకా ఎన్నాళ్ళు నన్ను ఇలా ఊరిస్తుందో, చూస్తూనే థర్డ్ ఇయర్ కూడా అయిపోతుంది, కానీ ఇంకా తన మనసులో మాట మాత్రం బయట పెట్టదు. కనిపిస్తే నవ్వుతున్నది, కనపడకపోతే బాధపడుతుంది. ఎంతైనా నా బంగారం తెంగరది బావా అన్నాడు అభి. నీకు ఆ విషయం ఇప్పుడు తెలుసా, నాకు ఎప్పుడో తెలుసు అని చెప్పాడు సంతోష్. బావా, మరి నీ అలవాట్లు నీకు బానే తెలుస్తాయి కదా అన్నాడు అభి. అంటే నేను కూడా అన్నాడు సంతోష్. మరి నా బంగారాన్ని తిట్టినా పొగిడినా ఏం చేసినా నేనే చెయ్యాలి అని బ్లష్ అవుతూ చెప్పాడు అభి. అబ్బా, సిగ్గుపడ్డది చాలు, పద అని కాలేజ్కు వెళ్లారు. అభి కాలేజీకు ఎంటర్ కాగానే అమ్మాయిలందరూ కూడా బెల్లం చుట్టూ ఈగల్లాగా అభి చుట్టూ చేరిపోయారు. అభి కోసమే ఎదురు చూస్తూ ఉన్న మనం అభి చుట్టూ అమ్మాయిలు చేరగానే కోపంగా చూసింది. అబ్బా, వచ్చేశాడు, అసలే అందంగా ఉంటావు, ఇంకా ఇలా రెడీ అయ్యి రావటం అవసరమా, చూడు వాళ్ళంతా ఎలా చేరిపోయారో, వస్తావుగా రా చెప్తా నీ పని అని అనుకుంటూ చూస్తూ ఉన్నది. హే మనో, ఏమిటి అంత కోపంగా ఉన్నావు అని మను చూస్తున్న వైపు చూసి, ఓహో ఇదా మ్యాటరు, ఎందుకే అలా చూస్తున్నావు అని అడిగింది సత్య. నేను నార్మల్ గానే చూస్తున్నాను అని చెప్పింది మనం నేను నీ ఫ్రెండ్ని, నాకు తెలియదా నువ్వు ఎందుకు అలా చూస్తున్నావు? అభి నీ మాట కోసం 2 years గా వెయిట్ చేస్తూ ఉన్నాడు.
ఇంకా తనకు నీ మనసులో మాట చెప్పకుండా ఇలా తప్పించుకుంటూ ఉంటావు చెప్పు? తను ఎలాంటి వాడో తెలుసు, నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసు. మరింకెందుకే నువ్వు కూడా ప్రేమిస్తున్నావు అని చెప్పవు అని అడిగింది సత్య. ఎలా చెప్పనే? తనని చూస్తేనే నాకు మాట కూడా రాదు. పైగా నా ప్రేమ విషయం చెప్పకపోతేనే ఇన్ని చేస్తున్నాడు. ఇంకా చెప్తే అభిని ఆపగలనా నేను? అందుకనే భయం వేసి చెప్పటం లేదు అని చెప్పింది మనం. నువ్వు ఇలాగే భయం వేసి చెప్పకుండా చూస్తూ ఉండు. అదిగో చూడు, అక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరో ఒకరు అభిని ఎగరేసుకుని పోతారు అని చెప్పింది సత్య. నా అభి అలాంటి వాడేమీ కాదు. నన్ను తప్ప ఇంకెవరిని చూడడు. నాకు ఆ నమ్మకం ఉన్నది అని చెప్పింది మనం. పిచ్చి మనం, అలాంటాడు కాకపోయినా మగాడే కదా. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నా కూడా ఎంతకాలం అని నీకోసం ఎదురు చూస్తాడో చెప్పు? సరే, తను ఉన్నా కూడా అభి ఫాలోయింగ్ తెలుసు నీకు. రేపు ఏదైనా జరిగితే ఏం చేస్తావు చెప్పు? అందుకనే ఇకనైనా లేట్ చేయకుండా నీ మనసులో మాట చెప్పు అన్నది సత్య. మను ఆలోచిస్తూ ఉన్నది. సరే, నేను లోపలికి వెళ్తున్నాను, నువ్వు నీ హీరోని చూసుకొని వీలైతే తీసుకునిరా అని చెప్పి వెళ్ళింది సత్య. మను అభి వైపు చూసింది. ఇంకా అభితో ఆ అమ్మాయిలు ఉండటం చూసి, ఇంకా ఎంతసేపు మాట్లాడతావు? అసలేం మాట్లాడుతున్నావు బాబు అని అభికి కనిపించకుండా అభికి దగ్గరగా వెళ్లి చెట్ల చాటు నుంచి తొంగి చూస్తూ ఉన్నదే మనం. సంతోష్ సత్య దగ్గరకు వచ్చి హాయ్ సత్య అని పలకరించాడు. హాయ్ సంతోష్ అన్నది సత్య. నేను చెప్పమన్నది అలాగే చెప్పావా అన్నాడు సంతోష్. సంతోష్ దెబ్బకి మనో కొంచెం భయపడింది. నాకు తెలిసే ఇంకా తొందరలోనే తన ప్రేమ విషయం చెప్పేస్తుందిలే అన్నది సత్య. నేను దానికోసమే చూస్తున్నా సత్య. 2 years నుంచి కూడా వాడు తిరగటం, మనో చెప్పకుండా తప్పించుకోవటం. ఇక ఇప్పుడైనా చెప్తుందేమో చూద్దాం అన్నాడు సంతోష్. చూస్తూ ఉండు, తప్పకుండా తన ప్రేమ చెప్తుంది. ఎవరైనా తమ ప్రేమ దూరం అవుతుంది అని తెలిస్తే చూస్తూ ఊరుకోరు. దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు అని చెప్పింది సత్య. అబ్బా, అందరూ చుట్టూ చేరారు. అన్ని మాటలు ఏముంటాయో. నాకు ఫోన్ చేసి మాత్రం తిన్నావా బంగారం, ఏం చేస్తున్నావు బంగారం అని 2 మాటలు మాట్లాడి ఫోను పెట్టేస్తాడు. రాని చెప్తా అని వాళ్ళ మాటలు వింటూ ఉన్నదే మనం. అభి చుట్టూ ఉన్న అమ్మాయిలు అభితో, అభి నువ్వు ఈ రోజు ఈవెంట్ చాలా బాగా ఆర్గనైజ్ చేశావు అని అన్నారు. థ్యాంక్ యూ, బట్ ఇది చేసింది నేను ఒక్కడనే కాదు, అందరం కలిసే చేశాం. సరే పదండి, ప్రోగ్రామ్ టైం అవుతుంది అన్నాడు అభి. గుంపులో నుంచి ఒక అమ్మాయి ముందుకు వచ్చి, వెళ్తాంలే అభి, తొందర ఎందుకు చెప్పు. అవును, నువ్వు ఈ ప్రోగ్రామ్ లో డాన్స్ చేస్తున్నావా అని అడిగింది. ఏం నేను చేయకూడదా అన్నాడు అభి. ఏమిటి డాన్సా? నాకు చెప్పలేదు, దొంగ సచ్చినోడు. నాకు చెప్పకుండా వాళ్ళకి మాత్రం పళ్ళు కిలిస్తూ చెప్తున్నాడు అని వింటూ ఉన్నది మనం. వావ్ అభి, ఇట్స్ ఎ గ్రేట్ న్యూస్ టు ఆల్, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ అన్నది ఆ అమ్మాయి. ఓకే ఓకే, ఇంకా నేను వెళతాను, ప్రోగ్రాము టైం అవుతుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అభి. మనం అభి అక్కడ కనపడకపోవటంతో, అరే ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడు కదా, ఎంతలోనే ఎక్కడికి పోయాడు? కనీసం వచ్చాక నేను వచ్చానా లేదా అని కూడా పట్టించుకోకుండా తన దారిని తను వెళ్ళిపోయాడు. వాళ్లతో మాట్లాడటం మాత్రం తెలుసు అని అనుకుంటూ ఉన్నది. అంతలో తన వెనక నుంచి ఎవరో తనని గట్టిగా పట్టుకుని హత్తుకున్నారు. ఆ స్పర్శ చెప్తుంది తాను ఎవరో కాదు అని. అభి, ఏమిటిది, కాలేజీలో అందరూ చూస్తారు వదులు అన్నది మనం. అంటే ఎవరూ చూడకపోతే నీకు ఓకేనా బంగారం అన్నాడు అభి. ఇలా నా పర్మిషన్ లేకుండా పట్టుకున్నావు అనుకో, ఏం చేస్తానో నాకే తెలియదు చెప్తున్నా అన్నది మనం. నువ్వు ఏం చేస్తావో నాకు తెలుసులే బంగారం, అయినా నువ్వేంటే ఇలా తొంగి తొంగి చూస్తున్నావు? దగ్గరకు వచ్చి చూస్తా అంటే నేను వద్దు అంటాను చెప్పు అన్నాడు అభి. హోయబ్బో, వచ్చాడండి అందగాడు, అయినా నేనేమి నిన్ను చూడటం లేదు అని చెప్పింది మనం. మరి చెట్టు చాటు నుండి ఏం చేస్తున్నావు బంగారం? చెట్టు ఆకులు కౌంట్ చేస్తున్నావా అని అడిగాడు అభి. అంటే అది నా ఇష్టం, నీకెందుకు చెప్పాలి అన్నది మనం. సరే నాకు చెప్పొద్దులే కానీ ఈరోజు ఏమిటి బంగారం, ఇంత అందంగా రెడీ అయ్యావు? నన్ను డిస్టర్బ్ చేద్దాము అని ఫుల్ గా ఫిక్స్ అయ్యావా ఏమిటి? మళ్ళీ నేను నిన్ను ఏమన్నా చేస్తే నన్ను ఏమీ అనకూడదు, ముందే చెప్తున్నా అన్నాడు అభి. చేస్తావు, అయినా ఇప్పటి వరకు అమ్మాయిలతోనే ఉన్నావు, సరిపోలేదా అని అడిగింది మన. అయినా నీకు ఇంత అనుమానం ఏమిటే బంగారం, నేను నిన్ను తప్ప ఎవ్వరిని చూడనే, నన్ను నమ్మవే బంగారం అన్నాడు అభి. మరి వాళ్లతో ఆ ఏకైకలు పక్కపక్కలు ఏమిటి అని అడిగింది మనం.
అభి మను చెయ్యి తీసుకుని తన గుండెలపై పెట్టుకొని, ఇది కొట్టుకుంటుంది నీకోసమే బంగారం. ఇందులో నీకు తప్ప ఇంకెవ్వరికీ స్థానం లేదు. ఈ జన్మకు నువ్వే నా ప్రియ సఖి అని చెప్పాడు. ఈ జన్మకేనా అభి అని అడిగింది మను. 7 జన్మలకి నువ్వే నా బంగారం, సరేనా అన్నాడు అభి. మను చిన్నగా నవ్వింది. అయినా నీకు అంత అనుమానం ఏమిటే బాబు అని అడిగాడు అభి. నీ మీద అనుమానం కాదు అభి, భయం. ఎక్కడ నువ్వు నాకు దూరం అవుతావో అనే భయం. ఆ ఊహ కూడా తట్టుకోలేను అభి అని చెప్పింది మను. అభి మనుని దగ్గరకు తీసుకుని తన కళ్ళు తుడుస్తూ తనని డైవర్ట్ చేయాలి అని, బంగారం ఇవన్నీ మాటలు బాగానే చెప్తావు, మరి ఆ ఒక్క మాట కూడా చెప్పొచ్చు కదే, ఇంకా ఎంతకాలం తిప్పించుకుంటావు అన్నాడు అభి. మను ఏమీ మాట్లాడలేక సిగ్గుతో తలదించుకున్నది. బంగారం అసలే అందంగా ఉన్నావు, మళ్ళీ అందంగా సిగ్గుపడ్డావు అనుకో, నేను ఆగలేను, ముద్దు పెట్టేస్తాను, చూసుకో మరి. అసలే బుగ్గలు కాశ్మీర్ ఆపిల్స్ లాగా ఉన్నాయి, కొరికేస్తా అన్నాడు అభి. మను 2 చేతులతో బుగ్గ పట్టుకొని అభి వైపు చూస్తూ ఉన్నది. అభి చిలిపిగా చూస్తూ కన్ను కొట్టాడు. మను లైట్ గా బ్లష్ అవుతూ అభిని చూసి డాన్స్ విషయం గుర్తుకు వచ్చి, అభి నువ్వు డాన్స్ చేస్తున్నావా అని అడిగింది. బంగారం నువ్వు శాడిస్ట్వే, ప్రేమిస్తున్నా అని చెప్పడం రాదు, కానీ ఇలాంటి ఎంక్వైరీలు మాత్రం బాగానే చేస్తావు అన్నాడు అభి. ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు అన్నది మనం. ఆ బంగారం నాకు డాన్స్ చేయటం రాదు అనుకున్నావా ఏమిటి అన్నాడు అభి. మరి నాకెందుకు చెప్పలేదు ఈ విషయం అని అడిగింది మనం. అభి మను 2 బుగ్గలు పట్టుకుని లాకుతూ, నీకు సర్ప్రైజ్ ఇద్దాము అని చెప్పలేదు బంగారం అన్నాడు. సర్ప్రైజా? ఏమిటా సర్ప్రైజు చెప్పు అని అడిగింది మనం. ముందే చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుందే తింగర బంగారం అన్నాడు అభి. అభి చెప్పవా ప్లీజ్ ప్లీజ్ అని అడిగింది మనం. బంగారం ఇంకాసేపు వెయిట్ చెయ్యి, నీకే తెలుస్తుంది, పద ఫంక్షన్ టైం అవుతుంది అని తనతో తీసుకుని వెళ్ళాడు అభి. అభి ప్లీజ్ సర్ప్రైజ్ చెప్పవా, నాకు చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది అని అభి పక్కనే నడుస్తూ అడుగుతూ ఉన్నది మన. ఉహ్ బంగారం ఇంత ఆత్రం ఏమిటి నీకు? సరే నువ్వు అడిగింది నేను చేస్తాను, మరి నేను అడిగింది నువ్వు చేస్తావా అని మను వైపు చూసి కన్ను కొట్టాడు అభి. ఓయ్ ఏమిటి అలా చూస్తున్నావు, అయినా నాకేం వద్దులే, నేను వెళ్తున్నాను అని చెప్పింది మనం. బంగారం ఊరించి ఉడికించి అలా వెళ్ళిపోతున్నావు ఏమిటి, మరి సర్ప్రైజ్ వద్దా అని అడిగాడు అభి. నాకేం వద్దులే, నువ్వే ఉంచుకో అని చెప్పింది మనం. బంగారం ఆగాగు, చూడు నువ్వు అనుకున్నట్టు నేనేమి అడగనులే, ఇంకాసేపట్లో నీ సర్ప్రైజ్ నీ ముందు ఉంటుంది, కానీ దానికోసం నువ్వు ఒక పని చెయ్యాలి, చేస్తావా అని అడిగాడు అభి. ఏం చేయాలి అభి అని అడిగింది మనం. వెయిట్ చెయ్యి, కాసేపట్లో నీకే తెలుస్తుంది, కానీ బంగారం నువ్వు కాదు అనకూడదు అని నవ్వుతూ డయాస్ దగ్గరకు వెళ్ళాడు అభి. మను నవ్వుతూ అభి వైపు చూసి ఏం చేస్తున్నాడు అనుకున్నది. ఫంక్షన్ స్టార్ట్ అయ్యి అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అందరూ సంతోషంగా ఉన్నా కూడా అభి ఏమి సర్ప్రైజ్ ఇస్తాడా అని ఎక్సైట్ అవుతూ ఉన్నది మనం. హలో ఎవ్రీవన్ అనే సౌండ్ రావటంతో అందరూ అటువైపు చూశారు. డాన్స్ పై సంతోష్ యాంకరింగ్ చేస్తూ, హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు, మీరంతా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నా అభి డాన్స్ కాసేపట్లో స్టార్ట్ అవుతుంది, కాకపోతే అది కపుల్ డాన్స్, లెట్స్ సీ అన్నాడు. అభి మను దగ్గరకు వచ్చి, బంగారం వెళదామా అన్నాడు. ఎక్కడికి అని అడిగింది మనం. అదేమిటి పిలుస్తున్నారు కదా, డాన్స్ చేయవా అన్నాడు అభి. నేనా, నా వల్ల కాదు, నన్ను వదిలే బాబు అన్నది మనం. అక్కడ చెప్పింది వినపడం లేదా, కపుల్ డాన్స్ అంట, నీతో కాక ఇంకెవరితో చెయ్యాలి, ఆపిర్రా అన్నాడు అభి. అభి ప్లీజ్ నాకు డాన్స్ రాదు అని చెప్పింది మనం. బంగారం నేనున్నా కదా, నువ్వు టెన్స్ అవ్వకు అని చెప్పి మను చెయ్యి పట్టుకుని పైకి తీసుకుని వెళ్ళాడు అభి. కాలేజీ వాళ్ళంతా కూడా మను చెయ్యి పట్టుకుని వస్తూ ఉన్న అభిని చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎందుకంటే మను అబ్బాయిలతో మాట్లాడదు, అలాంటిది ఇప్పుడు అభితో డాన్స్ చేస్తుంది అంటే అలానే ఉంటుంది మరి. వాళ్ళంతా అలా ఉండగానే సాంగ్ స్టార్ట్ అయ్యింది. అభి సాంగ్ స్టార్ట్ అవగానే డాన్స్ స్టార్ట్ చేశాడు. మను భయంగా చూస్తూ ఉంటే మను చేయి పట్టుకుని కళ్ళతోనే ధైర్యం చెప్పాడు. అభి కళ్ళలోనికి చూడగానే మను కూడా కొంచెం సెట్ అయ్యి పాటకు తగ్గట్టుగా అభితో కలిసి మను కూడా అంతా మర్చిపోయి కలిసి డాన్స్ చేస్తూ ఉన్నది. తనకి తన కళ్ళ ముందు అభి తప్ప ఇంకెవ్వరూ కనిపించడం లేదు. అలా ఆ ఊహల లోకంలో విహరిస్తూ కలిసి ఆడుతూ ఉన్నది.
అలా సాంగ్ లాస్ట్ లో మనోని అమాంతం పైకెత్తి పట్టుకొని సాంగ్ ని ఎండ్ చేశాడు. సాంగ్ కి వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నంతసేపు కూడా మిగతా వాళ్ళు వాళ్ళ ఇద్దరనే కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉన్నారు. వాళ్లలో కొంతమంది మను ఇంత బాగా డాన్స్ చేస్తుందా అని చూస్తూ ఉంటే, ఇంకొంతమంది అభితో కలిసి చేయటం చూడలేక అసూయతో చూస్తూ ఉంటే, రెండు కళ్ళు మాత్రం జరిగేది చూస్తూ కోపంతో ఎర్రబడుతూ ఉన్నాయి. కాని అవేమీ ఆ జంట పక్షులకు పట్టక వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారు. సాంగ్ కంప్లీట్ అవగానే అందరూ కూడా స్టాండింగ్ ఓవేషన్ తో క్లాప్స్ కొడుతూ ఉంటే ఒక్కసారిగా ఆడిటోరియం మొత్తం లైట్స్ ఆఫ్ అయ్యాయి. ఆ చీకటిలో అందరూ అయోమయంగా చూస్తూ ఉంటే అభి మను దగ్గరకు వచ్చి, బంగారం, బీ రెడీ ఫర్ సర్ప్రైజ్ అని చెప్పి దూరం జరిగాడు. అభి తన దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటే తన వెచ్చటి ఊపిరి తన మెడను తాకుతూ ఉంటే ఏదో తెలియని అలజడికి కళ్ళు మూసుకున్నది మనం. అభి బంగారం అనగానే కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నది. అప్పుడే పైనుంచి మెరుస్తూ లైట్స్ కిందకు వాళ్ళ మీదకు వస్తూ ఉన్నాయి. మానస అక్కడ జరిగేది నమ్మలేక కళ్ళు పెద్దవి చేసి ఆనందంగా చూస్తూ ఉన్నది. అభి మను సంతోషాన్ని నవ్వుతూ చూస్తూ ఉన్నాడు. కింద ఉన్న అందరూ కూడా అక్కడ జరిగేది ఏమిటో అర్థమయ్యి ఎక్సైటింగ్ గా చూస్తూ ఉన్నారు. ఆ క్యాండిల్ లైట్స్ లో వాళ్ళు ఇద్దరూ కూడా మెరిచిపోతున్నారు. బంగారానికి ముత్యం పొదిగినట్టు ఆ లైట్స్ వాళ్ళ దగ్గరగా వస్తూ ఉంటే మేమేమన్నా తక్కువ అంటూ గులాబీ రేకులు వాళ్ళిద్దరిపైన పడుతూ ఉన్నాయి. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేక మను తన్మయత్వంతో చూస్తూ ఉన్నది. బంగారం అని పిలిచాడు అభి. మను అభి వైపు చూస్తూ ఉన్నది. నీపై నాకున్న ప్రేమ ఇంత అని అంత అని చెప్పలేను. సముద్రంతోనూ ఆకాశంతోనూ నా ప్రేమను పోల్చలేను. అది చెబితేనో లేక పోలిస్తేనో తెలిసేది కాదు. అర్థం చేసుకుంటేనే తెలుస్తుంది. నా ప్రేమ నిజం, నేను నిజం. నిన్ను చూసిన ఆ క్షణాన్నే తెలిసింది నా గమ్యం నీవేనని. ఎలా నిన్ను కలిశానో తెలియదు, ఎందుకు నిన్ను కలిశానో తెలియదు. కానీ నిన్ను కలిశాకే తెలిసింది నా మనసుకు ఓ మనసుంది అని. అది నిన్ను చూసే మురిసింది అని. నేను నిన్ను మర్చిపోవటానికి నువ్వు నా జ్ఞాపకం కాదు, నా ప్రాణం. నా ప్రాణం నాలో ఉన్న వరకు నువ్వు నాలోనే ఉంటావు, నాతోనే ఉంటావు. నా ప్రేమను ఇంతకన్నా ఇంకెలా చెప్పాలో నాకు తెలియదు బంగారం. కానీ నిన్ను నా అమ్మలా చూసుకుంటాను అని మాత్రం చెప్పగలను. ఐ లవ్ యూ బంగారం, ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అని షర్ట్ పాకెట్లో నుంచి రోజ్ తీసి తన ముందు మోకాళ్లపై కూర్చొని మను వైపు ప్రేమగా చూశాడు అభి. మను అభి చేతిలోని రోజ్ తీసుకొని గొంతులోని మాట అయితే నోటితో చెప్పగలం, కానీ మనసులో ఉన్న మాట కేవలం కళ్ళతోనే చెప్పగలం. నా మనసులో మాట నాలో ఉన్న నీకు తెలియదా నేనేమిటో, నీపై నాకున్న ప్రేమేమిటో? ఊహ తెలిసిన దగ్గర నుంచి ఊహించలేనంతగా నిన్ను ప్రేమిస్తాను అనే. నిన్ను చూసిన ఆ క్షణానే నా మనసు నీ వశం అయిపోయినది. నాకే తెలియకుండా నాలో నిండిపోయావు. నా మనసులో నీపై ఉన్న ప్రేమను నీతో చెప్పాలి అని అనుకున్నాను, కానీ నేనే నమ్మలేనంత ప్రేమని నాకు అందించావు. నా ఊపిరి ఉన్నంత వరకు నా గుండె నీకోసమే కొట్టుకుంటుంది. నువ్వు ప్రేమగా బంగారం అని పిలిచే పిలుపు చాలు. మరణం అంచున ఉన్నా నీకోసం వస్తాను. నువ్వంటే అంత ఇష్టం అభి. నా ప్రేమను ఇంతకన్నా ఎలా చెప్పాలో నాకు తెలియదు అభి. కానీ ఐ లవ్ యూ టు అని చెప్తేనే ప్రేమించినట్లు అయితే ఐ లవ్ యూ టు అభి అని అభిని హత్తుకున్నదే మనం. ఇన్నాళ్ళు పెదవి దాటని తన చెల్లి ప్రేమను విని ఆనందంతో ఇంకా గట్టిగా తనని హత్తుకుని ఇన్నాళ్ల తన ప్రేమని అంతా చూపిస్తూ ఉన్నాడు అభి. ఇప్పటి వరకు అక్కడ జరిగేదంతా కూడా అలాగే బొమ్మల్లాగా నిలబడి చూస్తున్న వాళ్ళు అందరూ కూడా అభి మనులను చూసి గట్టిగా క్లాప్స్ కొట్టారు. ఒకరిపైన ఒకరికి ఉన్న ప్రేమను చూసి వాళ్ళకి కూడా మాటలు కరువయ్యాయి. వాళ్ళిద్దరిని అసూయతో చూసిన వాళ్ళు కూడా వాళ్ళ ప్రేమను చూసి గ్రేట్ లవర్స్ అని అనుకుని మిగతా వాళ్లతో కలిసి జాయిన్ అయ్యారు. వాళ్ళిద్దరిని కోపంతో చూస్తున్న ఆ రెండు కళ్ళు మాత్రం ఇప్పటి వరకు అక్కడ జరుగుతున్నదంతా కూడా మొబైల్లో షూట్ చేసి ఎవరికో సెండ్ చేసి కోపంతో అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయాడు. తను బయటకు వెళ్లటం చూసి తన ఫ్రెండ్ తన వెనకే బయటకు వచ్చి, ప్రవీణ్ ఏమిటి అలా వెళ్ళిపోతున్నావు అని తన చెయ్యి పట్టుకున్నాడు. ఈ లోకాన్ని మర్చిపోయి ఒకటిగా కలిసిన మానస అభిలు వాళ్ళ క్లాప్స్ విని ఈ లోకంలోనికి వచ్చి ఒకరికి ఒకరు దూరం జరిగారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా పైకి వచ్చి వాళ్లకు కంగ్రాట్స్ చెప్పారు. ఆ తర్వాత అభి మనుని తీసుకుని బయటకు వెళ్లిపోయాడు. సంతోష్, సత్య కూడా వాళ్ళ వెనకే వెళ్లారు. బంగారం, సర్ప్రైజ్ ఎలా ఉంది అని అడిగాడు అభి.
మను అభి చేతిని చుట్టేసి చాలా అంటే చాలా బాగుంది అభి అని నవ్వుతూ చెప్పింది. నా బంగారం, ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నది. మరి నీకోసం అంత చేసిన నాకు ఏమీ లేదా అని అడిగాడు అభి. ఎందుకు లేదు, అందుకే కదా నా ప్రేమను నీకు చెప్పాను అని చెప్పింది మను. అంతేనా బంగారం అన్నాడు అభి. అంతేనా అంటే అంతే, ఇంకేం కావాలి అని అడిగింది మను. ఛా, నీకు అసలు రొమాంటిక్ సెన్సే లేదు, అన్రొమాంటిక్. పోయి ఇలాంటి దాన్ని ప్రేమించేలా చేశావేమిటి దేవుడా అని మను తలపై మొట్టాడు అభి. అబ్బా అని తల రుద్దుకుంటూ, అయితే వెళ్ళి ఆ రొమాంటిక్ సెన్స్ ఉన్న వాళ్ళనే పోయి చేసుకో అన్నది మను. ఇంతకు ముందంటే ఓకే, బట్ ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది కదా, ఒప్పుకుంటారా అన్నాడు అభి. అంటే ఒప్పుకుంటే వెళ్ళిపోదాము అనేనా అన్నది మను. మరి అంతే కదా బంగారం, నువ్వు ఎలాగూ అని అభి అంటూ ఉండగానే మను అభి దగ్గరకు వచ్చి తన పెదాలతో అభి పెదాలను మూసేసింది. అనుకోని దానికే ముందు అభి షాక్ అయినా కూడా తర్వాత మనుతో పాటు కలిసి తొలుముద్దులోని మాధుర్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు. 5 నిమిషాల తర్వాత మను ఊపిరి తీసుకోవటానికి కష్టంగా ఉన్నా అభికి ముద్దు పెడుతూనే ఉన్నది. మను పరిస్థితి అర్థం చేసుకున్న అభి మనుని బలవంతంగా దూరం తోసి, బంగారం, నేనేదో జోక్గా నిన్ను ఏడిపిద్దాం అని అన్నాను, నువ్వు దాన్ని అంత సీరియస్ గా తీసుకోవాలా అన్నాడు భారంగా ఊపిరి తీసుకుంటూ ఉన్న మనసాన్ని చూసి. నువ్వు నా నుంచి దూరం అవుతావు అనే ఊహ కూడా నేను భరించలేను అభి. నువ్వు నాకు దూరం అవటం అంటే నా నుంచి నేను దూరం అవటమే. నీకోసం ఇదేమిటి, నా ప్రాణమైన సంతోషంగా వదిలేస్తాను అని చెప్పింది మను. మను మాటలకు అభి మనుని గట్టిగా హత్తుకొని, నువ్వు నేను వేరువేరు కాదు, నువ్వు నేను అంటే మనం. నీ ఊపిరి ఆగిపోవటం అంటే నా ఊపిరి ఆగిపోవటమే. నా ఊపిరి పంచైనా నిన్ను కాపాడుకుంటా, కానీ అలా ఎలా వదిలేస్తాను చెప్పు అని మళ్ళీ మను పెదాలు తన పెదాలతో మూసేశాడు. కాసేపటికి వదిలి తనని చూస్తూ, ఇదిగో ఇలా నా ఊపిరిని పంచైనా సరే నిన్ను నాలో ఉంచుకుంటాను అని చెప్పాడు అభి. అబ్బా అభి, చూడు ఏం చేశావో, బ్లడ్ వస్తుంది అన్నది మను. హహ, లవ్ బైట్, స్వీట్ మెమరీ బంగారం, మన ఫస్ట్ కిస్ ఆ మాత్రం గుర్తుండొద్దా చెప్పు అన్నాడు అభి. ఉంటుంది ఉంటుంది, ఇప్పుడు ఇంట్లో అమ్మ చూస్తే ఏం చెప్పాలి, ఎలా కవర్ చేయాలి, ఇదంతా నీ వల్లే చూడు అన్నది మనం. ఎందుకు కవర్ చేయటం బంగారం, మీ అల్లుడు గారు, నాకు కాబోయే శ్రీవారు తన శ్రీమతి గారికి ఇచ్చిన ఫస్ట్ అండ్ స్వీట్ గిఫ్ట్ అని చెప్పు అన్నాడు అభి. అప్పుడు కానీ చేయరు నా పెళ్లి అన్నది మనం. మనకి కావాల్సింది కూడా అదే కదా బంగారం అన్నాడు అభి. నిన్నో అంటూ అభి గుండెలపై కొడుతూ ఉన్నది మనం. మను అలా కొడుతూ ఉంటే ఆ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తూ తన 2 చేతులు పట్టుకుని హత్తుకున్నాడు అభి. మను అభి గుండెలపై గువ్వపిల్లలాగా వదికిపోయింది. బంగారం, ఇన్ని రోజులు ఈ క్షణం కోసం ఎంతలా వెయిట్ చేశానో తెలుసా? మనసులో ఇంత ప్రేమ పెట్టుకుని పైకి చెప్పకుండా నన్ను ఎంతలా తిప్పించుకున్నావే అని అడిగాడు అభి. హహహ, నాపై నీకున్న ఆ ప్రేమే నన్ను, నా ప్రేమను బయటకు రానియకుండా చేసింది. నేనేం చేయను, అంతా నీ వల్లే అన్నదే మనం. బంగారం, నీకో మాట చెప్పనా, చెప్పాక మళ్ళీ కోప్పడకూడదు అన్నాడు అభి. చెప్పు అన్నది మనం. నిన్ను ఇన్నాళ్ళు తింగరి అనుకున్నా, అందరూ అంటే ఏమో అనుకున్నా, పొట్టోళ్ళు గెట్టోళ్లే బాబు, చేసిందంతా చేసి మళ్ళీ మొత్తం నా మీదే పెట్టావా బంగారం అన్నాడు అభి. అంటే నేను పొట్టిదాన్నా అని అడిగింది మనం. మరి నా కటౌట్ కి నా పక్కనుంటే నా భుజాల వరకు కూడా రావు, మరి ఏమనాలే బంగారం అన్నాడు అభి. అభి, నీకు నేను పొట్టిదానిలాగా కనిపిస్తున్నానా అని గుర్రగా చూసింది మనం. అబ్బో, నా బంగారానికి అలగటం కూడా వచ్చా, సరే ఫైన్, నువ్వు నా ప్రిన్సెస్ ఓకేనా అన్నాడు అభి. నిజంగా అని అడిగింది మనం మెరిసే కళ్ళతో. కాకపోతే లిటిల్ ప్రిన్సెస్ అని చెప్పాడు అభి. ఓకే ఓకే అని మళ్ళీ అభి వైపు చూసి అభి ఏమన్నాడో స్ట్రైక్ అయ్యి నిన్ను అని మళ్ళీ కొట్టింది మనం. అబ్బా ఆగవే బాబు, రేపు పెళ్ళయ్యాక కూడా రోజు ఇలాగే అందరి ముందు కొడితే నీ మొగుడి పరువు పోతుందే అన్నాడు అభి. అయితే అప్పుడు మన బెడ్రూమ్ లో కొడతాలే, ఏం పర్వాలేదు అన్నది మనం నవ్వుతో. బంగారం, నన్ను ప్రేమించటం మొదలు పెట్టాక నీకు కూడా బ్రెయిన్ పెరిగింది అన్నాడు అభి. అంటే ఇంతకు ముందు నాకు బ్రెయిన్ లేదా అన్నది మనం. ఉన్నమాట చెప్తే అలాగే చూస్తావు అని నవ్వాడు అభి. వాళ్ళిద్దరిని అలా చూస్తూ, మీ ప్రేమ పక్షులు మాట్లాడుకోవటం అయిపోతే మేము రావచ్చా అంటూ అక్కడికి వచ్చారు సంతోష్, సత్యాలు. వాళ్ళిద్దరిని చూడగానే మను అభిలు దూరం జరిగారు. సత్య మను దగ్గరకు వచ్చి,
ఇప్పటికి నీ మనసులో ప్రేమను బయట పెట్టావు. కంగ్రాట్స్ అని చెప్పి అభికి కూడా కంగ్రాట్స్ చెప్పింది. కంగ్రాట్స్ బావా, అనుకున్నది సాధించావు అని మనును కూడా విష్ చేశాడు సంతోష్. మను సంతోష్ ని చూసి థ్యాంక్స్ అన్నయ్య అన్నది. ఆ తర్వాత నలుగురు కలిసి ఆ అకేషన్ ని సెలబ్రేట్ చేసుకోవటానికి రెస్టారెంట్ కు వెళ్లి ఎంజాయ్ చేసి మనుని సత్యాన్ని ఇంటి దగ్గర వదిలిపెట్టి అభి వాళ్ళు వెళ్లిపోయారు. ప్రవీణ్, ఏమిటి అలా వెళ్లిపోయావు అని తన చెయ్యి పట్టుకున్నాడు ప్రవీణ్ ఫ్రెండ్. ప్రవీణ్ కోపంగా చూశాడు. తన ఫ్రెండ్ ప్రవీణ్ వైపు చూసి, నువ్వు ప్రేమిస్తున్నా అని వెంటపడితే అందరి ముందు నిన్ను చెప్పుతో కొట్టింది. కానీ మొన్న వచ్చిన వాడు ప్రేమిస్తున్నా అని చెబితే వాడితో కలిసి చిందలేస్తుంది అనా అని అడిగాడు ప్రవీణ్ ఫ్రెండ్. అది నన్ను కొట్టినప్పుడే దాన్ని చంపేసేవాడని, కానీ నాకు అది కావాలి, అందుకనే టైం కోసం చూశాను. కానీ అది నన్ను కాదు అని ఇంకెవరితోనూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా? లేదు, దాన్ని వాడిని ఇద్దరిని వదిలిపెట్టను అన్నాడు ప్రవీణ్. ప్రవీణ్ మాటలు విన్న తన ఫ్రెండ్, రే నీకు ఆ అభి సంగతి తెలుసు కదా, మొన్న ఫుట్బాల్ మ్యాచ్ లో కూడా నిన్ను ఘోరంగా ఓడించాడు. ఇంకా మన వాళ్ళు తన మీదకు వెళ్తే పెచ్చ కొట్టుడు కొట్టాడు. వాడు కొట్టిన దెబ్బలకు ఇంకా మన వాళ్ళు హాస్పిటల్ బెడ్ పైనే ఉన్నారు. అలాంటితో మనకెందుకు చెప్పు, తన జోలికి వస్తేనే అలా చేశాడు. ఇంకా మను జోలికి వెళితే చూస్తూ ఊరుకుంటాడా అన్నాడు ప్రవీణ్ ఫ్రెండ్. వాడిని దాన్ని ఏం చేయాలో నాకు తెలుసు, వాళ్ళిద్దరినీ వదిలిపెట్టను, ముందు దాని సంగతి చూస్తాను, వాడేం చేస్తాడో నేను చూస్తాను అని కోపంగా తనకి ఫోన్ వస్తే మాట్లాడుకుంటూ వెళ్లిపోయాడు ప్రవీణ్. నెక్స్ట్ డే నార్మల్ గా మను కాలేజ్ కు వచ్చి తన క్లాస్ కు వెళుతూ ఉంటే ప్యూన్ వచ్చి మనుతో ప్రిన్సిపాల్ గారు రమ్మన్నారు అని చెప్పడంతో ప్రిన్సిపాల్ రూమ్ వైపుగా వెళుతూ ఉన్నది. అప్పుడే అభి కాల్ చేస్తే లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ప్రిన్సిపాల్ దగ్గరకు వెళ్తున్నా అని చెప్పింది. బంగారం, నేను వచ్చే వరకు ఆగు, ఎక్కడికి వెళ్ళకు అని చెప్పాడు అభి. తన మనసు ఏదో ఆందోళనగా ఉంటే పైకి చెప్పకుండా, అభి టెన్షన్ పడకు, అదంతా నేను చూసుకుంటాలే అని మాట్లాడుతూ ఉంటే వెనక నుంచి తను ఎవరో పట్టుకున్నారు. మనోకి ఆ పట్టుకున్నవాడి ఫేస్ కనిపించక గింజుకుంటూ ఉంటే ఫోన్లో అంతా వింటున్న అభి కంగారుగా, బంగారం బంగారం ఉన్నావా, హలో హలో అని పిలిచాడు. ఆ కారిడార్ వైపు అంతగా ఎవ్వరూ లేకపోవటంతో ఎవరికీ ఏమీ తెలియదు. వాడు మనోని అక్కడి నుంచి పట్టుకుని లాక్కొచ్చి పాత ల్యాబ్ రూమ్ లో పడేసి లాక్ చేశారు. తనని చూసిన మానస, ప్రవీణ్ నువ్వా, నీకేమన్నా పిచ్చా, ఎందుకు నన్ను పట్టుకున్నావు, ఒకసారి కొడితే సరిపోలేదా, మళ్ళీ నన్ను పట్టుకున్నావు అని అడిగింది. ఆపవే, మరీ అంతలా మాట్లాడకు, నిన్నేగా ఒకటితో తిరిగావు, ఏదో ఏమీ తెలియని దానిలాగా మాట్లాడుతున్నావు. అయినా నిన్న కాక మొన్న వచ్చిన వాడు నచ్చాడు, ఫస్ట్ నుంచి నీ వెంట పడుతున్న నేను మాత్రం నచ్చలేదా అన్నాడు ప్రవీణ్. మను ప్రవీణ్ ని గట్టిగా చెంపపై కొట్టే, అలా వాడు వీడు అని తక్కువ చేసి మాట్లాడకు, అభి నా ప్రాణం, నేను తనని ప్రేమిస్తున్నాను అని చెప్పింది. నన్నే కొడతావా, ఒకసారి కొట్టినందుకే ఇక్కడకు వచ్చావు, మళ్ళీ కొట్టావు, ఇంకా నిన్ను వదిలిపెట్టాను. ఒకసారి నిన్ను నా సొంతం చేసుకుంటే అప్పుడు నువ్వు ఇంకా ఆ అభి ఏం చేస్తారో నేను చూస్తాను అని మను దగ్గరకు రాబోయాడు ప్రవీణ్. తన దగ్గరకు వస్తున్న ప్రవీణ్ ని చూసి భయమేస్తున్నా తనని పట్టుకోబోతున్న ప్రవీణ్ ని వదిలించుకుని, చూడు నా దగ్గరకు వస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు, నేను చావునైనా చస్తా కానీ నీలాంటి వాడికి మాత్రం దక్కను అన్నది మను. నువ్వు చస్తే నీ శవాన్ని కూడా నా సొంతం చేసుకుంటా, అంతేకాని నిన్ను మాత్రం వదలను అని మను చెయ్యి పట్టుకున్నాడు ప్రవీణ్. మను తన బలమంతా ఉపయోగించి ప్రవీణ్ చెయ్యి విసిరి కొట్టి ఆ రూమ్ లో అరుస్తూ పరిగెడుతూ ఉన్నది. ప్రవీణ్ క్రూరంగా నవ్వుతూ, నువ్వు ఎంత అరిచినా ఏం లాభం లేదు, ఇటువైపు ఎవ్వరూ రారు అని తన వెంటపడ్డాడు. అలా వెళ్తున్న మనుకు అక్కడ యాసిడ్ బాటిల్ కనిపించింది. అది తీసుకుని ప్రవీణ్ ని చూస్తూ ఉన్నది. ఏమిటే, పట్టుకుంటే యాసిడ్ పోసుకుని చస్తావా, నువ్వు చచ్చినా నిన్ను వదలను అని చెప్పా కదా అన్నాడు ప్రవీణ్. మరీ చచ్చిపోయేంత పెరిగిదాన్నైతే కాదు, నీలాంటి వాడిని చంపే రకాన్ని, జాగ్రత్త, నా దగ్గరకు వస్తే ఈ బాటిల్ మొత్తం నీ మీదనే పోస్తా అని అంటూ ఉండగానే ఆ రూమ్ డోర్ ధడేల్మని తెరుచుకున్నది. ఇద్దరు అటువైపు చూశారు. బంగారం అంటూ లోనికి వచ్చాడు అభి. మను అభిని చూడగానే అభి అని ఏడుస్తూ ఆ బాటిల్ పడేసి పరిగెత్తుకుంటూ వెళ్లి అభిని పట్టుకున్నది. బంగారం నీకేమీ కాలేదు కదా అని మనుని పట్టుకుని అప్రూపంగా చూసుకుంటూ ఉన్నాడు. మను మాట్లాడలేక ఏడుస్తూ ప్రవీణ్ ని చూస్తూ ఉంటే, బంగారం ఏడవకు, నిన్ను ఏడిపించిన వాడిని వదలను అని మనుని ఊరుకోపెట్టి, అక్కడ కూర్చో బంగారం అని అక్కడ బెంచ్ పై కూర్చోపెట్టి ప్రవీణ్ వైపు కోపంగా చూస్తూ ప్రవీణ్ దగ్గరకు వచ్చాడు అభి. ప్రవీణ్ అభిని చూడగానే పై ప్రాణాలు పైనే పోయాయి.
ఇప్పుడేం చెయ్యాలి అని అనుకుంటూ ఉండగానే అభి ప్రవీణ్ కడుపులో గట్టిగా పంచిచ్చాడు. అంతే, వాడు వెళ్లి గోడకి గుద్దుకొని కింద పడ్డాడు. అభి కోపంగా వాడి దగ్గరకు వెళ్లి, నా మనోనే పట్టుకుంటావా? ఈ చేతితోనే కదా పట్టుకున్నది అని చేతి వేళ్లు పట్టుకుని వెనక్కు విరిచాడు. ప్రవీణ్ నొప్పికి తట్టుకోలేక పెద్దగా అరిచాడు. అప్పటికే సంతోష్ అందరికీ చెప్పటం వల్ల అందరూ అక్కడికి వచ్చారు. సత్య మనో దగ్గరకు వెళ్లి తనని సముదాయిస్తూ ఉన్నది. ఈ నోరే కదరా నా బంగారు గురించి తప్పుగా వాగింది అని నోటిపై గుద్దాడు. దెబ్బకి నోటి వెంట ముక్కు వెంట బరబరా రక్తం వచ్చింది. ప్రవీణ్ కొట్టడానికి ఎదురుగా వస్తూ ఉంటే, రారా నా బంగారాన్నే పట్టుకుంటావా అని ప్రవీణ్ ని పట్టుకుని పిచ్చ కొట్టుడు కొడుతూ ఉన్నాడు అభి. కోపంగా ఉన్న అభిని చూస్తూ ఉంటే ఆ క్షణాన్ని చూస్తున్న వాళ్ళు అందరికీ కూడా వెండలో వణకు పుట్టింది. అభికి ఇంకా కోపం తగ్గక ప్రవీణ్ ని బాగా కొడుతూ ఉన్నాడు. అలా కొడితే ఇంకా చచ్చిపోతాడు అనే భయంతో మను అభి దగ్గరకు వెళ్లి, అభి ఆగు అని అభిని ఆపుతూ ఉన్నది. అయినా కూడా అభి ఆపకపోవటంతో మను అభిని హత్తుకున్నది. మను అలా పట్టుకోగానే అభి అలానే ఆగిపోయాడు. కాసేపటికి కొంచెం కోపం తగ్గాక మను అంటూ తన వైపు చూసి, బంగారం, ఒక్క క్షణం నా ప్రాణం పోతుందా అనిపించింది. చాలా భయం వేసింది. నీకేమన్నా అయితే నేనేం కావాలి అన్నాడు అభి. మీరుండగా నాకేమవుతుంది అభి అని చెప్పింది మను. ఆ మాట అనగానే మనోని ఇంకా గట్టిగా పొదివి పట్టుకున్నాడు అభి. సంతోష్, బావా అనగానే ఇద్దరు దూరం జరిగి సంతోష్ వైపు చూసి, వాడిని వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయి అని మనోని తీసుకుని వెళ్లిపోయాడు అభి. ఎవరూ కూడా అభిని కదిలించే ప్రయత్నం చేయలేదు తన కళ్లల్లో ఆ కోపం చూసి. కాని మను వెళ్లగానే నార్మల్ గా అయిన అభిని అంతే చూస్తూ ఉన్నారు. అభి మనుని తీసుకుని బైక్ పై వెళ్లిపోయాడు. అలా ఎంత దూరమో కూడా తెలియకుండా అలానే వెళ్తూ ఉన్నాడు. అభి సిచ్యువేషన్ ని అర్థం చేసుకుని మను కూడా సైలెంట్ గా ఉన్నది. అభి బైక్ ని ఒక పక్కగా ఎక్కువ క్రౌడ్ లేని దగ్గర ఆపాడు. ఆ కొండ ప్రాంతంకు అటువైపు తిరిగి చూస్తూ నిలబడ్డాడు. మను అభి మూడుని డైవర్ట్ చేయాలి అని తన దగ్గరకు వెళ్లి, అభి, వావ్, నన్ను రిషి వ్యాలీకి తీసుకుని వచ్చారా? నాకు చాలా ఇష్టం అభి, నీతో కలిసి రావాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఇప్పటికు మీరే నన్ను అడగకుండా తీసుకుని వచ్చారు. థ్యాంక్స్ అభి అని తన వైపు తిప్పుకున్నది. అభి కళ్ళల్లో వస్తూ ఉన్న సన్నటి కన్నీటి ధారను చూసి, అభి, ఏమిటి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. బంగారం అని తనని పట్టుకుని, ఒక్క క్షణం నేను రావటం లేట్ అయితే ఏమయ్యేదే? అసలు లక్కీగా నేను ఆ టైంలో నీకు ఫోన్ చేశా కాబట్టి నాకు తెలిసింది. లేకపోతే ఈరోజు తలుచుకుంటేనే నా ప్రాణం పోతుంది బంగారం అన్నాడు అభి. అభి, నీ కళ్ళల్లో నేనెప్పుడు బాధని చూడకూడదు. అవెప్పుడు నవ్వుతూ నన్ను నవ్విస్తూనే ఉండాలి. నేను ఎక్కడికి వెళ్ళను, ఎప్పుడూ నీ కళ్ళల్లోనే ఉంటాను. నువ్విలా చిన్నపిల్లవాడిలా ఏడిస్తే నేను ఆ కన్నీటి నుంచి నీకు దూరమైపోతాను. నీ కళ్ళల్లో కన్నీళ్లు రాకూడదు, అవి నా కోసం అస్సలు రాకూడదు. నువ్వెప్పుడు నన్ను ఆట పట్టించే ఆ అభిలాగానే ఉండాలి. నాకు నువ్వు అలా ఉంటేనే ఇష్టం. నువ్వు బాధపడుతూ ఉంటే నేను తట్టుకోలేను అని చెప్పింది మను. అభికి మనుని ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక తను కూడా నార్మల్ అయ్యి మనుతో కలిసి అక్కడ మొత్తం ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అభి కూడా నార్మల్ గా ఉండటంతో తన మనసులోని భయాన్ని పక్కన పెట్టేసి అభితో కబుర్లు చెప్తూ ఉన్నది మను. అలా ఆ రోజు అక్కడే ఉండి ఈవినింగ్ కి మనుని ఇంట్లో వదిలిపెట్టి ఇంటికి వెళ్లిపోయాడు అభి. నెక్స్ట్ డే మార్నింగ్ అభి మను వైపు కోపంగా చూస్తూ నడుస్తూ ఉన్నాడు. అభి, కొంచెం నవ్వొచ్చు కదా, ఎందుకు అలా సీరియస్ గా ఉన్నావు అని అడిగింది మను. హిహిహి, ఇంత చాలా, ఇంకా కావాలా అన్నాడు అభి. అంత వెటకారం ఎందుకులే, నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోదాం పద అన్నది మను. ఏమవసరం లేదు, ఫస్ట్ టైం నీకు ఇది కావాలి అని అడిగావు, అందుకనే నీకు ఇష్టం లేకపోయినా కూడా ఒప్పుకున్నాను. కానీ మరి అంత మంచితనం పనికిరాదు బంగారం. నిన్నవాడు నీకు అంత చేసినందుకే కదా వాడిని హాస్పిటల్ బెడ్ ఎక్కించింది. మళ్ళీ వాడిని కలుద్దాం అని అంటావు అని అడిగాడు అభి. ప్రవీణ్ చేసింది చెడ్డ పనే, నేను కాదు అనటం లేదు. కానీ మనం చెడ్డవాళ్ళం కాదుగా, అలా ఎలా వదిలేస్తామో చెప్పు. అందుకనే ఒకసారి చూసేసి వద్దాం అని అభి చేయి పట్టుకుని ప్రవీణ్ రూమ్ లోనికి తీసుకుని వెళ్ళింది మను. ప్రవీణ్ బెడ్ పై పడుకుని ఒళ్లంతా కట్లు కట్టించుకుని ఉన్నాడు. మను వాడి దగ్గరకు వెళ్లి ప్రవీణ్ అని పిలిచింది. ప్రవీణ్ మనుని అభిని చూసి బాధగా తలదించుకున్నాడు. ఇప్పుడు ఎలా ఉంది, డాక్టర్ ఏమన్నాడు అని అడిగింది మను. మను, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను నీకు అంత అన్యాయం చెయ్యాలి అని చూస్తే నువ్వు నన్ను చూడటానికి వచ్చావా అన్నాడు ప్రవీణ్.
జరిగిందేదో జరిగింది, ఇక నుంచైనా మంచిగా ఉండు అని చెప్పింది మను. చాలా థ్యాంక్స్ మను, నన్ను క్షమించినందుకు అని అభి వైపు చూసి తనకి కూడా సారీ చెప్పాడు ప్రవీణ్. అభికి ఇష్టం లేకపోయినా మను కోసం సైలెంట్ గా ఉన్నాడు. ఇక నుంచి నేను కూడా మారటానికి ట్రై చేస్తాను. వన్స్ అగైన్ సారీ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్పాడు ప్రవీణ్. ఇట్స్ ఓకే ప్రవీణ్ అన్నది మను. మను, ఇక నుంచి నన్ను క్షమించి కనీసం ఒక మనిషిగా అన్న చూస్తావా అని అడిగాడు ప్రవీణ్. తప్పు చేసిన వాడు ఎప్పుడు తప్పు చేస్తాడు అని కాదు ప్రవీణ్, వాళ్ళకి మారే అవకాశం వస్తుంది. అప్పుడు మనమే వాళ్ళకి ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలి. నేను ఒక అన్నగా చూస్తాను, సరేనా? ఇక నుంచి అన్ని మర్చిపోయి ఒక కొత్త జీవితం మొదలుపెట్టావు అని చెప్పి ఇద్దరు బయటకు వచ్చేశారు. వెళ్తున్న వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటూ తన ఫోన్ తీసుకుని ఎవరికో డన్ అని మెసేజ్ పెట్టాడు ప్రవీణ్. మనో బయటకు వచ్చి అభి వైపు చూసి, అభి, నేను ఏమన్నా తప్పుగా చేశానా అని అడిగింది. అభి నుండి నో రెస్పాన్స్. అభి అని పిలిచి ఎవరైనా పుట్టుకతో చెడ్డవాళ్లు కాదు, ఆ పరిస్థితులు వాళ్ళని అలా మారుస్తాయి. వాళ్లకు మారే అవకాశం వచ్చినప్పుడు మనం కూడా హెల్ప్ చేయాలి, అంతేకాని వాళ్ళని అలానే చూస్తే ఇంకా వాళ్ళు ఎప్పటికీ మారరు. ఇప్పుడు నిజంగా ప్రవీణ్ మారితే అంతా మంచిదే కదా, అలా కాకపోతే ఒకసారి కాకపోతే ఇంకొకసారైనా వాడు ఎలాంటి వాడో తెలుస్తుంది. అందుకే తను మారాను అంటే ఒక అవకాశం ఇచ్చాను అభి, నేను ఏమన్నా తప్పు చేశానా అభి అని అడిగింది మను. అభి మను భుజం చుట్టూ చేతులు వేసి, నా బంగారం ఎప్పుడు తప్పు చేయదు అని చెప్పి, నువ్వు నిజంగా బంగారానివే, నీకు అంత చేసినా కూడా తనని క్షమించి మారతాను అంటే అవకాశం ఇచ్చావు. నీలా ఎవ్వరూ ఆలోచించరు, కానీ అవకాశం కోసం ఎదురు చూసేవాళ్ళు మారినట్టు మంచిగా ఉన్నట్టు నటిస్తే అది తెలుసుకోలేక నువ్వు ఎన్ని ఇబ్బందుల్లో పడతావు అనే నా భయం బంగారం అని అనుకుంటూ మనుని తీసుకుని వెళ్లిపోయాడు. కళ్ళ ముందు మెదిలిన జ్ఞాపకాలను తలుచుకుంటూ మెల్లిగా కళ్ళు తెరిచాడు అభి. ఎదురుగా ఉన్న మైత్రిని చూసి అప్పటికే మార్నింగ్ 5 అవటంతో బయటకు వెళ్లిపోయాడు అభి. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.